హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే మేము మా ఊర్లో పెట్టిన గణేష్ మండపాలన్నీ చూడడానికి అయితే బయలుదేరామన్నమాట. ఫస్ట్ అయితే మాకు ఆపోజిట్లో ఉన్న వసంత్ విహార్ అపార్ట్మెంట్స్లో అయితే ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతుంది, దాన్ని చూసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి అక్కడ ఆగాం. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. మెయిన్ రోడ్లో స్టార్టింగ్ ఇక్కడ గణేష్ అయితే ఇలా పెట్టారనమాట. కానీ నేను ఫస్ట్ టైం అనమాట గణేష్ విగ్రహానికి ఇలా హెయిర్ చూడడం. హెయిర్ కూడా ఉంది అంటే ఎప్పుడు మనకి ఏనుగు తలతో ఉంటుంది కదా, హెయిర్ తక్కువ ఉంటుంది కానీ తక్కువ. అందులో నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. తర్వాత మాకు ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా రుద్రాక్షలతో పెట్టారు వినాయకుడిని. చాలా బాగుంది వినాయకుడు కూడా. దానికి ఎదురుగా శివలింగం కూడా పెట్టారనమాట. చాలా బాగుంది. మొత్తం అన్నీ రుద్రాక్షలతో చాలా నీట్గా అనిపించింది చూడడానికి. మనం ఇంకా దాని దగ్గరికి వెళ్ళకుండా చుట్టూ కూడా ఒక లైన్లో వేస్తారనమాట. అదైన తర్వాత చెరువు రోడ్లో మాకు అక్కడ శివాలయం ఉంటుంది, అక్కడ ఇది పెట్టారనమాట. ఈ సెట్ పైన వెంకటేశ్వర స్వామి లాగా వేసి లోపలైతే వినాయకుడు. ఇక్కడ కూడా బాగుంది వినాయకుడు. అంటే మేము అన్ని చాలా చోట్ల పెట్టారు, కొన్ని మాత్రమే అంటే మేము అలా వెళ్ళే వేలో ఏవైతే బాగున్నాయో వాటిని మాత్రమే నేను షూట్ చేశాను అనమాట. అంటే చాలా బాగున్నాయి. కొన్ని మనకి ఖాళీగా జనాలు లేకుండా ఉన్నది, కంఫర్ట్గా ఉన్నది చూసుకొని అది మాత్రమే షూట్ చేశాను. ఇక్కడ కూడా వినాయకుడు చాలా బాగున్నారు. పైన వరాహ రూపంలో, కింద వినాయక వాహనం కూడా ఒక ప్లేట్తో అగ్నిలా పట్టుకొని చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మేము వెళ్ళేది మా ఊర్లోనే. చాలా అంటే దీనికోసం చాలామంది మాట్లాడుకున్నారు, అందులోనూ పేపర్లో కూడా వచ్చిందనమాట. చాలా బాగుంది ఈ సెట్ అని చెప్పి. ఇదైతే ఇంకా మరి చాలా బాగుంది ఈ సెట్. అయితే చాలా కష్టపడ్డారు వేయడానికి. సో లోపల కూడా ఎంత బాగా వేశారంటే, మీరు ఇప్పుడు తీసుకెళ్తాను కదా చూద్దరు కానీ. ఎంట్రన్స్లో అయితే మనకి రాధాకృష్ణ ఇలాగ వాటర్ ఫౌంటైన్లా పెట్టి పైన అంతా అష్టలక్ష్ముల్ని పెట్టారు. మనకి చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఆర్చ్ ఏమో సూర్య భగవాన్ ఆర్చ్లా కట్టి చాలా బాగా చేశారు. ఇంకా లోపలికి వెళ్ళిపోతే కనుక ఇంకా చూస్తే పిల్లలు అయితే భలే అట్రాక్ట్ అయ్యారు. అందులోని పిల్లలకి మనం ఇక్కడ స్టోరీ కూడా చాలా ఈజీగా చెప్పొచ్చు వినాయకుని కదా. ఫస్ట్ ఉంటుంది కదా స్టోరీ మనకి, వినాయకుడు వధ శివుడు చేసినప్పుడు ఎలా స్టోరీ అంతా కూడా ఇక్కడ మొత్తం మనకి చిన్న చిన్న ప్రతిమల్లా చేసి పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. మన పిల్లలకి మనం ఇప్పుడు చెప్పినా సరే కొంచెం మంది అర్థం చేసుకుంటారు, కొంచెం మంది ఇలాగా చూపించి చెప్తే బాగా అర్థం చేసుకుంటారు కదా. నేను ఇంకా ఈ సెట్ చూడగానే మోక్ష స్టోరీలోని అప్పుడు శివుడు తల తీసేస్తారు కదమ్మా వినాయకుడిది, అదే కదా ఇక్కడ పెట్టారని అడిగిందనమాట. సో అలా పిల్లలకి ఈజీగా అర్థం. మనకి మెయిన్ గణపతి వచ్చి అనమాట బజ్జ గణపయ్య. చూడడానికి చాలా క్యూట్గా ఉందన్నమాట. ఈ వినాయకుడు కూడా చాలా బాగా అనిపించింది. చాలా పెద్ద గణపతి, ఎంత బాగుందంటే చాలా నీట్గా ఉంది. అక్కడ మనకి ఫస్ట్ డే పూజ అయిపోయిన తర్వాత తెస్తారు కదా, అవన్నీ కూడా కింద పెట్టేశారు. చాలా బాగుంది.
ఇక్కడ సెట్లన్నీ కూడా చాలా బాగా వేశారు. ఇంకెక్కడైతే వినాయకుడు శివుడు పార్వతి చుట్టూ తిరుగుతారు కదా, అదనమాట. చాలా బాగుంది. ఇంకా ఇదైతే మాకు బాలాజీ మార్కెట్లో వేశారనమాట. ఇక్కడైతే వినాయకుడు మామూలు ఏనుగు తలలాగా అనిపించింది. బాగుంది. ఇది కూడా చాలా హైట్ ఉంది. పక్కనేమో మనకి 2 ఆర్చుల్లాగా పెట్టి బాగుంది. ఈ వినాయకుడు కూడా ఎప్పుడు ఇక్కడ చాలా పెద్ద సెట్ వేసేవారు, కానీ ఇప్పుడు అలా వినాయకుడిని మాత్రమే పెట్టారు. కరోనా తర్వాత అయితే కొంచెం తక్కువ బడ్జెట్ పెట్టే చేస్తున్నారు అక్కడైతే. ఇది ఇంకా బాలాజీ మార్కెట్ నుంచి వచ్చేస్తుంటే ఒక రోడ్లో కలెక్టర్ ఆఫీస్ వెనకాలన్నమాట. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి బాగా హైట్ పెట్టారు. చాలా బాగుంది ఈ వినాయకుడిని కూడా. ఇది కూడా కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్. ఇది ఇక్కడైతే ఒక ప్రోగ్రామ్ కూడా అవుతుందన్నమాట, డ్యాన్స్ ప్రోగ్రామ్. అలాగే పక్కన మనకి వినాయకుడిని అయితే పెట్టారు. బయటికి సెట్ చాలా పెద్దదే వేశారు, కానీ లోపలైతే విగ్రహం అయితే కొంచెం మీడియం సైజులోనే పెట్టారు. ఇక్కడైతే ఇప్పుడు టిల్లు సినిమాలోని సాంగ్ ప్రాక్టీస్ అవుతున్నారనమాట నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి. ఇంకా ఈ సెట్ అయితే హిమగిరి సప్తగిరి ఆపోజిట్లో పెట్టారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి లాగా ద్వారాలు పెట్టి వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, అలా పెట్టారనమాట.